పిఠాపురంలో ఇప్పుడు వర్మ గారికి జనసేన కార్యకర్తలకు మధ్య గొడవ జరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గెలుపు కారణమైనటువంటి వ్యక్తి పిఠాపురం వర్మ గారు. అలాంటి వ్యక్తి పైన ఈరోజు చేంజ్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? అదైతే కరెక్ట్ కాదండి. ఎలాగంటే వర్మ గారు పిఠాపురం సీటు త్యాగం చేసే జనసేనకి ఇచ్చారు, అదైతే వాస్తవం. అయితే ఏంటంటే ఆయన లేవనెత్తిన ఒక చిన్న ఇదేంటంటే అదే పెద్దదే, ఒక సభకి చంద్రబాబు నాయుడు గారి ఫోటో చాలా చిన్నది వేశారు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెద్దది వేశారు. ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం చూసినా ఏ విధంగా చూసినా సరే చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెద్దగా ఉండాలి కదా. పెద్ద ఫోటో వేయకుండా చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నగా ఉన్నందుకు నేను రాను, నేను దీని మీద అలిగానని ఆ సభకు సంబంధించిన నాయకులతోన ఆ సభ ఏర్పాటు చేసిన వాళ్ళతో నిర్వాహకులతో గట్టిగానే మాట్లాడు. ఎంత జనసేన మీటింగ్ అయినా సరేనండి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. వాస్తవాన్ని చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి కూడా అభ్యంతరం లేదు. ఆయన ఫోటో చిన్నదేసి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కంటే కొంచెం చిన్నదేయటం వల్ల ఆయన కూడా అభ్యంతరం లేదు. ఈ ఇక్కడ ఫ్యాన్స్ పరంగా కానీ నిర్వాహకుల పరంగా చేసిన తప్పిదం తప్ప అంతకంటే ఏం కాదు. అంటే అది పవన్ కళ్యాణ్ గారు లేదా జనసేన ఇదైనా సరే, జనసేన కూడా ప్రస్తుతం మనకి కూటమి భాగస్వామిగా ఉంది. అంటే ఇండివిజువల్గా లెక్కేస్తే జనసేన ఓకే, కానీ ఏంటంటే అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేయకుండా ఉంటే బాగుండేది. వేసి అక్కడ చిన్న ఫోటో వేసి పవన్ కళ్యాణ్ గారి పెద్ద ఫోటో వేయటం వల్ల ముఖ్యమంత్రి గారి ఫోటో కావాలని చిన్నది వేసి, అంటే ముఖ్యమంత్రి గారి స్థాయిని తగ్గించాలన్న ఉద్దేశంతో జనసేన వాళ్ళు ఏదైనా రిఫ్ట్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారా అన్న ఉద్దేశంతో చేసిన ఇది తప్ప పెద్దగా ఏం కాదండి. దానికి సంబంధించి వర్మ గారు ఆయన ఫోటో చిన్నది వేసారని అడగటం, దానికి సంబంధించి కార్యకర్తలు కొంతమంది సీరియస్ అయిపోయి ఆ గొడవ పెద్దదైపోవటం తప్ప అంతకంటే ఏం కాదు. అది వర్మ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఏమంటే మేము ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళము, అది అవును, నుంచి వలస నుంచి వచ్చిన వాళ్ళం కాదు, వలసకు వచ్చిన వాళ్ళం కాదు అని చెప్పేసి. అవునండి. సో ఈ వాక్యాలు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడాడు అని అనుకోవచ్చు. కొంతవరకు అనుకోవచ్చు. అయితే ఏంటంటే ఆయన విమర్శించాలన్న ఉద్దేశంతో కాదు, వాస్తవానికి ఏంటంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నది వేశారో ఆయన అలిగిన తర్వాత ఇంకో విధంగా చెప్పాలంటే అదే వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎంతో సీనియర్, రాజకీయాల్లోనూ అక్కడ స్థానికంగాను అన్ని రకాల బలంగానూ ఆయన సీనియర్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే దేశవ్యాప్తంగాను మన రాష్ట్ర వ్యాప్తంగాను ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న నాయకుడు కాదంటలేదు. కానీ ఏంటంటే ఆ పిఠాపురం సీటు కేవలం వర్మ గారు త్యాగం చేస్తేనే వచ్చిన సీట్ అన్న సంగతి వాళ్ళు కూడా మర్చిపోకుండా ఉంటే మంచిది. దానికి సంబంధించి దానికి తగిన విధంగా వర్మ గారిని గుర్తించే విధంగాను లేదా చంద్రబాబు నాయుడు గారిని గౌరవించే విధంగాను అక్కడ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. అక్కడ ఆయనకు కూడా అభ్యంతరం లేకపోను. ఎప్పుడైతే ఆయన ఫోటో చిన్నదేశారో దానికి ఆయన అలగటం, దానికి సంబంధించి ఆ గొడవ క్రియేట్ అవటం తప్ప అంతకంటే ఏం కాదు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే లేదా చంద్రబాబు నాయుడు గారు కొంచెం దాని మీద ఒక అంటే మధ్యలో దూరి ఆయన ఏమన్నా సలహాలు ఇచ్చి దాన్ని సర్దుమణిగే విధంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. అదే నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, అవునండి, పవన్ కళ్యాణ్కి గెలుపుకు కారణమైన వ్యక్తి, అవునండి, అలాంటి వ్యక్తిని కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఇంకా ఆవేశంలో ఏంటంటే రకరకాల మాటలు కొట్టడం అయితే చాలా తప్పు. వర్మ గారు అంటే అక్కడ చాలా వాల్యూ అండి. ఆయన ఎప్పుడో స్థానికంగా వాళ్ళ తాతల కాళ్ళ నుంచి ఉన్న జమీందారు గారు ఆయన. వర్మ కేవలం రాజుగారే కాదు, ఆయన ఆ పిఠాపురం సంస్థానానికి ఆయన ఒక జమీందారుగా ఉన్న వారసుడు. అటువంటి ఆయన్ని తక్కువ చేసి మాట్లాడడం లేదా కొట్టడం అన్నది కరెక్ట్ కాదు. అది ఒకసారి పబ్లిక్లో జరిగినప్పుడు కొన్ని జరిగిపోతాయి. కానీ ఏదేమైనా సరే ఆయన అంత గొడవకి రాకుండా ఉంటే మంచిది. వీళ్ళ నిర్వాహకులు కూడా ఆయన గౌరవించే విధంగా చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా కాకుండా ఆయనకి తగిన విధంగా ఆయన ఫోటో కూడా వేసుంటే కనుక గౌరవంగా ఉండేది. వాళ్ళు కూడా అంటే ఈ విధమైన గొడవలు లేకుండా ముందుకెళ్తే మంచిది అనేది నా ఉద్దేశం. మరి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వర్మ గారిని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? ఆరోపణలు అయితే వస్తున్నాయండి. అది వాస్తవానికైతే కొంత ఆయన యాక్టివ్గా కనిపించట్లేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురం స్థానం మంచి భారీ మెజార్టీతో గెలిచారో అప్పటి నుంచి కూడా వర్మ గారు అప్పుడప్పుడు ఏదో పిలిచిన సందర్భాలకు రావటం తప్ప అంతకంటే ఆయన రావట్లేదు. ఏదేమైనా సరే ఆయన కూడా కలుపుకొని జనసేన నాయకులు కానీ లేదా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఎవరైనా సరే వర్మ గారిని కూడా ఒక ముఖ్య నేతగా కలుపుకొని ముందుకెళ్తే రాజకీయాలకు అక్కడ ప్రాంతీయంగాను బాగుంటుందనేది నా ఉద్దేశం. ఇప్పుడు కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే వర్మ గారి మోహన్ చూస్తే మేము పవన్ కళ్యాణ్కి ఓటేసాము, సో నెక్స్ట్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్కి అసలు మేము ఓటేయము, వర్మ గారిని గెలిపించుకుంటాము అని అంటున్నారు. అది ప్రజల రియాక్షన్కి మీరేం చెప్తారు?
అది అలాగ అంటూ ఉంటారండి, సహజం. దగ్గరికి ఓట్ల దగ్గరికి వచ్చేటప్పటికి అలాగే యాక్చువల్గా ఈ ఎలక్షన్ ముందు కూడా మేము పవన్ కళ్యాణ్ అంటే మాకు నష్టం, వర్మ గారు అంటే మాకు ఎంతో ఇష్టం, ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన మాకు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, వర్మ గారు చెప్తేనే వర్మ గారు ముఖం చూసి మేము ఓటేసామన్నారు. ఆయన కూడా దానికి సంబంధించే దానికి తగ్గట్టుగానే వర్మ గారు కూడా మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి అనేసి, కూటమి నాయకుల్ని గెలిపించండి అనేసి ఆయన ప్రచారం చేశారు. అయితే ఏంటంటే ఆయన్ని కలుపుకునే విధంగా అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేదా జనసేన వాళ్ళు కానీ ముందుకెళ్తే మంచిదనేది నా ఉద్దేశం. ఆయన అలగటం అనేది అక్కడ ప్రాంతీయంగా మంచిది కాదు. ఎందుకంటే ఎంత పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా చేసినా సరే, ఎంత మంచి పేరు పొందుతున్నా సరే, ఆయన సహవాసం కూడా మనకు అవసరం. ఆయన ఫ్రెండ్షిప్ కూడా, ఆయన రాజకీయ అవసరాలు కూడా అటు కూటమి ప్రభుత్వానికి ఉంది, జనసేన పార్టీ నాయకులకు కూడా ఉందనేది జనసేన వాళ్ళు గుర్తించాలి. పిఠాపురంలో ఏ కార్యక్రమం జరిగినా వర్మ గారికి పిలవట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని అవునండి, పిలవట్లేదంటే ఆయన కొంత పిలవకుండా అయితే ఉండరండి. ఎందుకంటే అంత సంస్కారహీనంగా వీళ్ళు ఉంటారని అయితే నేను అనుకోవట్లేదు. కొన్ని కారణాల వల్ల ఆయన ఏమన్నా రావట్లేదేమో కానీ ఆయన పిలవకుండా పక్కన పెట్టేస్తే ఈ పాటికే అగ్నిగుండం అయిపోద్ది. వర్మ గారు అంటూ ఒక అఫీషియల్ పోర్ట్ఫోలియో ప్రకారం పిలవాల్సిన సమావేశాలకు ఆయన పిలవకుండా ఉంటే కనుక ఈ పాటికే పెద్ద గొడవ అయిపోద్ది, అందులో సందేహం లేదు. ఎందుకంటే వర్మ గారు అక్కడ ఎంత ప్రాంతీయంగా ఎంత ప్రాముఖ్యమైన మనిషి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి దానికి పిలిచినా కూడా చంద్రబాబు ఫోటో చిన్నగడం వల్ల గొడవ జరిగింది, తన పైన చైల్డ్ కూడా చేసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఎలాంటి ఈ గొడవ ఎక్కడి వరకు దారి తీస్తుందని అనుకోవచ్చు? అది ఎక్కడి వరకు దారి తీస్తుంది అనుకోవట్లేదండి. ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు వర్మ గారు ముగ్గురు కలిసి తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత కొంచెం వీళ్ళు బిజీ తగ్గి, అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆయన కలవటమా లేకపోతే వ్యక్తిగతంగా కలిసి ఏదన్నా రాజీ చేసే విధంగా లేదా జనసేన శ్రేణులకి కొంచెం జాగ్రత్తలు చెప్పే విధంగా చేయటం అనేది వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఫైనల్గా వర్మ గారికి జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి ఏం చెప్తారు? అదేం చెప్తానంటే ఇద్దరు సంయమనంతో ఉండాలండి. ఎటైనా సరే ఎంతైనా సరే మనకి వర్మ గారు త్యాగం చేయడం వల్ల వచ్చిన సీట్ అన్న సంగతే జనసేన శ్రేణులు గుర్తుంచుకోవాలి. ఆయన త్యాగం చేస్తేనే ఆ సీట్ వచ్చింది. యాక్చువల్గా అదే సమయంలో కనుక వర్మ గారు కూడా పోటీ చేస్తుంటే జనసేన లేదా పవన్ కళ్యాణ్ గారికి అంత మెజార్టీ వచ్చే అవకాశం లేదు. దాన్ని జనసేన నాయకులు కూడా గుర్తించుకుని ముందుకెళ్తే మంచిదనేది నా ఉద్దేశం. వర్మ గారు కూడా సఖ్యతతోటి, అంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళు చేసిన తప్పుల్ని అటు జనసేన నాయకులతో కాకపోయినా సరే ఎంతో సఖ్యతతో ఉండే నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా, అంటే ముఖ్యమంత్రి గారితో కూడా ఎంత బాగుంటారో మనకు తెలియదు కాదు, ఆయనతో ఏమైనా చెప్పుకొని ఆయన పనులు ఆయన చేయించుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. ఏదేమైనా సరే జనసేన, తెలుగుదేశం, ఇటు వర్మ గారు ముగ్గురు కలిసి ముందుకెళ్తేనే మంచిదండి ఎక్కడైనా సరే, ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో. గెలిచానయ్యా ఎమ్మెల్యేగా, నాకు ఉండే హక్కులు, నేను ఒక చంద్రబాబు బొమ్మ లేదనే చెప్పేసి నేను అడిగాను. దీనికి సీరియస్ అవ్వాల్సిన పని ఏముంది? నా కార్యకర్త ఏదో అడిగాడు, దాని గురించి సమాధానం చెప్పండి అని అన్నాడు. దీన్ని పెద్ద రవత్ చేయాల్సిన అవసరం లేదనేది వర్మ గారు కూడా చెప్పారు. రాజకీయ అనుభవం ఉంది వర్మ గారికి కూడా, ఎక్కడ తగ్గాలో ఎక్కడ మాట్లాడాలో తెలుసు కాబట్టి వెనక ఒక అడుగులో ప్రశాంతంగా మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం మళ్ళీ కలయిక అనేది తీసుకొస్తాడని వర్మ గారి మీద నాకు నమ్మకం ఉంది. వర్మ గారు కొన్ని వ్యాఖ్యలు చేశాడు, ఏమన్నా ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళము, ఎక్కడి నుంచో వలసకు వచ్చిన వాళ్ళం కాదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడని అనుకో. రాంగ్ అన్న, నువ్వు అక్కడ పుట్టి పెరిగావు కాబట్టి, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు కాబట్టి నీలాంటి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని నిలబెడితే అభివృద్ధి జరిగిద్ది. పవన్ కళ్యాణ్ గారికి ఒక చెయ్యి అందించినట్టు ఉంటావు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాల్సిన బాధ్యత నీకు ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పిన మాట, దాని ప్రకారమే గెలిపించావు, ఒక అండగా ఉన్నావు. మళ్ళీ వచ్చేసి ఏదేదో చేద్దాం అనుకునే పరిస్థితులు నీకు లేవు. నీ కార్యకర్తలకు ఏమైనా జరుగుతుందో డైరెక్ట్గా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి కూర్చో. ఇలాంటి ప్రోగ్రామ్స్ దగ్గర, ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళామంటే నీకున్న రాజకీయ ఫ్యూచర్, నీకున్న అనుభవం పోయిద్దని చెప్పేసి మా కాబట్టి ముఖ్యంగా ఆ జనసేన చేసుకునే ప్రోగ్రాం చేసుకుని అభివృద్ధి అనేది జరగాలి. అభివృద్ధి కార్యక్రమాలకు మిమ్మల్ని పిలిచేలాగా మీరు చేసుకోవాల్సిన బాధ్యత మీది ఉంది. కాబట్టి వాళ్ళు పిలవలేదు, వీళ్ళు పిలవని బాధపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి బొమ్మ అనేది ప్రతి ఒక్కరి గుండెలో పిఠాపురంలో ఉండేటట్టు చేసావు నువ్వు. కాబట్టి ఆడ ఫోటో ఏడ ఫోటో అవసరం అనేది లేదనేది నువ్వు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఫోటో కూడా ఉపయోగించకపోవడం అనేది ఎలా చూడొచ్చు? అంటే అదేం లేదన్న, అక్కడ చిన్న ఫోటో పెద్ద ఫోటో పెట్టారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానంతో కొద్ది పెద్ద ఫోటో పెట్టారు, చంద్రబాబుది చిన్న ఫోటో పెట్టారు. దాని దగ్గర మొదలైంది రాజకీయం. కాబట్టి ఏమి లేదనేది కంపల్సరీగా చెప్పచ్చు. అది అట్లా.
ఓకేనా. వర్మ గారు ఏమంటున్నారంటే జనసేన కార్యకర్తలది దాడులు కానీ వాళ్ళ రౌడీజం పిఠాపురంలో చాలా పెరిగిపోయింది, మా టీడీపీ కార్యకర్తలకి చాలా టార్చర్ పెడుతున్నారని చెప్పేసి అని అంటున్నారు. ఇదంతా పేటీఎం బ్యాచ్ చేసే మాటలు, పేటీఎం బ్యాచ్ అనే మాటలు తప్ప ఆడ అంత రాజకీయం లేదు, అంత లొల్లి లేదు, అంత పెట్టుబడులు వెళ్తలేదు. ఒక అభివృద్ధి అనేది పరిగెడుతుంది. గవర్నమెంట్ అధికారులు చక్కగా చేస్తున్నారు తప్ప ఏదేదో కోట్లు ఇచ్చేస్తున్నారు, వర్మ గారికి రావట్లేదు అన్న ఫీలింగ్ అయితే ఆడ లేదన్న. మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు పిఠాపురంలో వర్మ గారికి జనసేన కార్యకర్తలకు మధ్య ఒక వాగ్వాదం జరిగింది. అంటే చంద్రబాబు ఫోటో చిన్నగా పెట్టారు, పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దగా పెట్టారని చెప్పేసి. సో దాని ఆ ఇష్యూ వల్ల మన పిఠాపురం వర్మని కూడా జనసేన కార్యకర్తలు కొట్టడం కూడా జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? నిజంగా అంటే ఇక్కడ నాయకులు ఇద్దరు చాలా మంచి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు సారు అండ్ పవన్ కళ్యాణ్ సార్. కానీ ఇక్కడ మధ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్యాన్స్ ఉంటారు, చాలామంది రాజకీయంగా ఉంటారు సార్, మన సినిమా పరంగా ఉంటారు. కానీ ఇక్కడ ఒకరిపైన ఒకరు చేసుకోవాల్సిన అవసరం కూడా కాస్త కొంచెం జన సైనికులు కూడా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకొని మరి పార్టీ విజయం సాధించడం జరిగింది. ప్రత్యేకంగా ఇంకొకటి పిఠాపురం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి అక్కడ కాస్త కొంచెం ఆ ఏరియా అభిమానం అనేది ఉంటుంది పవన్ కళ్యాణ్ సార్ మీద. అలా అని జన సైనికులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే, సో మరి అక్కడ ఫోటోలు ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ కాస్త కొంత ఆ గొడవ దారి తీయకుండా ఉంటే బాగుండేది. సో జన సైకిలైనా, పవర్ స్టార్ ఫ్యాన్స్ అయినా, ఇటు చంద్రబాబు నాయుడు మరి వ్యక్తులు, పార్టీ నాయకులైనా సరే ఇప్పుడు ఇద్దరు కలిసే అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్ళారు కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు కానీ ఫ్యాన్స్ కానీ అందరూ కూడా కొంచెం అర్థం చేసుకొని